pas de soleil, pas de soleil, pas de soleil. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను నివియా క్రీమ్ గురించి అనమాట. సో ఇది రివ్యూ చేస్తున్నాను అనమాట. అండ్ అదేవిధంగా ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు, అండ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నివియా క్రీమ్ అనేది మనకి ఈ విధంగా ప్యాకింగ్ అయ్యి వస్తుందండి. బ్లూ కలర్ ప్యాకింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా ప్యాక్ అయ్యి వస్తుంది. మనం ఈజీగా ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి 30 ml అంటే 29 grams మనకి 60 రూపీస్ కి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇది ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది, అంటే కొంచెం థిక్ గానే ఉంటుంది, కానీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇవి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మనకి కొంచెం మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఆయిలీగానే అనిపిస్తుందండి. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో మీది బాగా డ్రై స్కిన్, నార్మల్గా డ్రై స్కిన్ ఉన్న వారికి ఇది చాలా పర్ఫెక్ట్ క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది. ఒకవేళ మీది నార్మల్గా ఆయిలీ స్కిన్, బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇదంతా సూట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం ఆయిలీగా ఉంటుందండి. గ్రీజీగానే అనిపించింది నాకైతే. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్ల వాళ్ళు వింటర్ సీజన్లో బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ నార్మల్గా యూజ్ చేయాలనుకున్న వారికి, డ్రై స్కిన్కి, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వారికి కొంచెం ఆయిలీగానే అనిపిస్తుంది. లేదు మాకు ఆయిలీగా ఇష్టం అనుకున్న వారు ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇది స్కిన్ టైప్ల వాళ్ళకి అనమాట. అండ్ ఇది ఎన్ని విధాలుగా యూజ్ చేయాలి అనేది, అన్ని స్కిన్ టైప్ల వాళ్ళు ఎన్ని విధాలుగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ ఒక్క క్రీమ్ మనం తీసుకుంటే మనకి ఇంకా ఎక్స్ట్రా క్రీమ్స్ ఏవి అవసరం లేదండి. అంటే అంత బాగా మనకి ఎన్నో విధాలుగా ఈ నివియా క్రీమ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసేటప్పటికి మాయిశ్చరైజర్ అనమాట. సో మాయిశ్చరైజర్గా ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. వింటర్ సీజన్లో ఎక్స్పెషల్లీ అన్ని స్కిన్ టైప్ల వాళ్ళు ఈ నివియా క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. స్టిల్ ఇప్పటికీ చాలా మంది ఈ నివియా క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మాయిశ్చరైజర్గా నేను చెప్తున్నాను. అండ్ క్రీమ్ బేస్డ్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, మాయిశ్చరైజర్గా యూజ్ చేసుకోవచ్చు, క్రీమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక థర్డ్ వచ్చేసేటప్పటికి నైట్ క్రీమ్. సో నైట్ క్రీమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నైట్ క్రీమ్గా కూడా ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. క్రీమ్ అయినా, మార్నింగ్ క్రీమ్ అయినా మనం కొంచెం అమౌంట్ తీసుకొని ఈ విధంగా డాట్స్ రూపంలో పెట్టుకొని సో ఈ విధంగా పెట్టుకొని కొంచెం సరిపోతుందండి. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ స్మెల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో వింటర్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ క్రీమ్గా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేటప్పటికి ఇది మేకప్ రిమూవర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ లిప్స్టిక్ వేస్తున్నాను, ఈ విధంగా వేసాను అనమాట. సో ఈ విధంగా వేసాను. అండ్ ఇది మేకప్ రిమూవర్గా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది కొంచెం తీసుకున్నాను, కొంచెం క్రీమ్ అనేది తీసుకున్నాను, దీని మీద అప్లై చేస్తున్నాను అనమాట. జస్ట్ మీ ఫేస్ మీద కూడా ఈ విధంగానే అప్లై చేసుకొని మేకప్ రిమూవ్ చేసేటప్పుడు సో చూస్తున్నారు కదా, ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా మనకి ఒక్కటి కూడా లేదనమాట, కొంచెం మార్క్ కూడా లేదు. ఈ విధంగా క్లీన్ అయిపోయి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట, రిమూవ్ అయిపోతుంది. సో చాలా ఈజీగా. అండ్ అంతే, మేకప్ వేసుకునేటప్పుడు ఈ నివియా క్రీమ్ ని అప్లై చేసుకుని మేకప్ అనేది, ఫౌండేషన్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్ అండి. సో ఈజీగా మనకి బ్లెండ్ అవుతుంది, ఈవెన్ గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా ప్యాచెస్ లేకుండా కనిపిస్తుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా ఫస్ట్ మీరు ఇది అప్లై చేసుకున్న తరువాత మీరు మేకప్ అనేది స్టార్ట్ చేయండి. మాయిశ్చరైజర్ గా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్లెండింగ్ కి అల్టిమేట్ గా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి మనం నెయిల్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి టైంలో క్యూటికల్స్ కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. దానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో చాలా బాగా సెట్ అవుతుంది ఈ క్రీమ్ అనేది. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా స్మూత్ గా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి మనకి చేతులు కూడా మనకి బ్లాక్ గా ఉంటూ ఉంటాయి కదండి. చాలా మందికి ఇక్కడ ఈ ఏరియాలో బ్లాక్ గా ఉంటుంటుంది. అండ్ మోకాలు కూడా మనకి బ్లాక్ గా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే
సరిపోతుంది అనమాట. మీరు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి, రిజల్ట్ చాలా మంచిగా తెలుస్తుంది అనమాట. కానీ యూజ్ చేయాలి, కొన్ని వీక్స్ మీరు యూజ్ చేస్తేనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది మంచి హ్యాండ్ క్రీమ్గా కూడా ఉపయోగపడుతుందండి. చాలా మంది వింటర్లో కానీ ఏ టైంలోనైనా వాళ్ళ హ్యాండ్స్ అనేవి పొడిబారిపోయి ఈ విధంగా గీసుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలాగ మనం నార్మల్గా ఇలాగ రబ్ చేయగానే పొట్లుగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో హ్యాండ్ క్రీమ్గా కూడా అప్లై చేసుకోవచ్చు. కొంచెం తీసుకుని హ్యాండ్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి హ్యాండ్కి అప్లై చేయటం వల్ల. సో ఇంకేమీ అవసరం లేదు, జస్ట్ మనకి ఈ ఒక్క క్రీమ్ ఉంటే ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ నివియా క్రీమ్ని. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడాను. అండ్ మీరు డైలీ క్రీమ్గా యూజ్ చేయాలంటే మాత్రం కొంచెం గ్రీజీగా అనిపిస్తుంది, అదొక్కటే ప్రాబ్లం. అండ్ ఒకవేళ మీది బాగా డ్రై స్కిన్ అనుకుంటే అది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా హ్యాండ్స్కి మాత్రం ఎవరైనా యూజ్ చేయొచ్చండి, చాలా ఈజీగా మనకి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి అనమాట. అండ్ అదే విధంగా మనం నార్మల్గా పెడిక్యూర్ మెనిక్యూర్ అలాంటివి చేయించుకుంటూ ఉంటాం కదా, అలాంటివి చేయించుకున్న తర్వాత కూడా ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. సో నార్మల్గా మనం అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకుంటూ ఉంటాం కదండి హ్యాండ్స్కి, మామూలు కాళ్ళ మీద. సో అలాంటి టైంలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అది అంటే రిమూవ్ చేసిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయండి. సో పర్ఫెక్ట్ అనమాట, చాలా స్మూత్గా సాఫ్ట్గా అవుతాయి. సో ఈ క్రీమ్ అనేది మనకి అన్ని విధాలా యూజ్ అవుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంతేనండి నివియా క్రీమ్ గురించి రివ్యూ అనేది. ఇంకా దీనివల్ల యూజెస్ అయితే చాలా ఉన్నాయి, అవి తెలుసుకోవాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఇంతేనండి రివ్యూ అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో హోమ్ రెమెడీస్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చుతుంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.